తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో యూట్యూబ్ అంటే ఒకప్పట్లో చాలా ట్రెండ్ ఉండింది. షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండింది యూట్యూబ్ అనగానే. నెక్స్ట్ మూవీస్, ఆ తర్వాత ఇప్పుడు ఓటీటీస్. సో ఎక్కడో యూట్యూబ్ తక్కువ అండర్ రేటెడ్ అయిపోయింది అనుకోవచ్చా? లేకపోతే యూట్యూబ్లో కూడా ఇంకా ఇప్పటికీ రెవెన్యూ జనరేషన్స్ కానీ మీకు ఒకప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలానే ఉండిందా ఫైనాన్షియల్గా? యూట్యూబ్ రెవెన్యూ అసలు ఉండదు. అంటే యూట్యూబ్ రెవెన్యూ మీకు 1 మిలియన్ వచ్చింది అనుకోండి, 60,000 వస్తుందండి. ఒక 60,000 70,000 అమౌంట్ వస్తుంది. 60,000 70,000 బ్రష్ చేయడం కూడా పనిచేయదు మీకు. ఇప్పుడు ఒక ఎపిసోడ్ చేయడానికి ఒక ఎపిసోడ్ ఎంత అవుతుంది? ఎక్కువ, చాలా ఎక్కువ వద్దండి. మీరే లెక్క చెప్పండి, నేను చెప్తా. బ్రాండ్స్ అంటే నేను ఇది రెడీ చెప్తాను సందర్భం. బ్రాండ్స్ ఎందుకు చేస్తా ఉన్నా, బ్రాండ్స్ పెడతారండి మీరు ఎందుకు మధ్యలో ఎపిసోడ్ మధ్యలో కాబట్టి నేను ఆడియన్స్ చెప్తున్నా. ఒక 1 మిలియన్కి 60,000 వస్తుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా కనుక్కోండి 1 మిలియన్ వ్యూవర్షిప్ వస్తే ఎంత వచ్చిందిరా అని. 60,000 అండి. కెమెరా 8,000 అండి, లైట్లు 2,000 అండి, రెంట్ ఆడ 10,000 అండి, కెమెరామెన్కి 5,000 అండి, కెమెరా అసిస్టెంట్ 1000 రూపాయలు అండి, ఆడ 16,000 అయిందండి. లొకేషన్లు అండి, ఈ లొకేషన్ ఉండకూడదు, ఆ లొకేషన్ బాగాలేదు, ఈ లొకేషన్ బాగాలేదు, ఎన్ని క్వశ్చన్స్ పెడతారు కింద. కానీ ఒక లొకేషన్ పర్మిషన్ రోడ్డు మీద చేస్తే కెమెరా పట్టుకెళ్ళిపోతారండి. ఇక్కడ పర్మిషన్స్ కావాలి, లేకపోతే ఎవరిని వస్తే వాళ్ళకి సీక్రెట్గా 1,000 ఇవ్వాలి. ఆర్టిస్ట్ పేమెంట్లు, ఫుడ్ 2 పూటలు, ఎడిటర్, పబ్లిసిటీ డిజైనర్, పోస్టర్ చేసేవాడు, మ్యూజిక్ ఒక వెబ్సైట్లో కొంటామండి. మరి ఇవన్నీ అక్కడే పోతా ఉంటాయి. మేమేం తింటామండి? 60,000కి ఏమొస్తాయి? లొకేషన్ ఎంత అండి? ఒక లొకేషన్ 10,000, ఒక లొకేషన్ 5,000. ఒకే లొకేషన్ ఒకే రోజు చేయం కదండి. ఒక ఇల్లు, ఒక ఆఫీసు, ఒక రోడ్డు, ఒక చిన్న పాన్ షాప్లో షూట్ చేయాలన్నా అతనికి 200 ఇవ్వాలి. ఒక కూరగాయల షాప్ చేయాలన్నా ఒక 300 400 ఇవ్వాలి. ఒక కాఫీ షాప్లో చేయాలంటే 2,000 బిల్ చేయాలి. పైగా అతను బ్రాండ్ వేయాలి. అది తెలియకుండా ఆ కాఫీ షాప్ బ్రాండ్ కూడా మేము వేస్తాం. సో ఇన్ని జరిగితేనే ఒక షార్ట్ ఫిల్మ్ బయటకు వస్తుందండి. అది 1 మిలియన్ 2 మిలియన్ దాటితేనే మాకు రికవర్ అవుద్ది. మీకు అర్థమైందా? 1 మిలియన్ వస్తే రికవర్ అవ్వదండి. దాని అందుకే మళ్ళీ కట్ చేసి కామెడీ సీన్స్ అనేవి పెట్టి వేరే ఛానల్లో పెట్టుతూ ఉంటాం డబ్బుల కోసం. ఇప్పుడు మీరైనా ఒక ఇంటర్వ్యూ చేసి దాన్ని మళ్ళీ 15 నిమిషాలు 2 నిమిషాలు 1 నిమిషం కట్ చేసి పెడతారు. ఎందుకు? మీరు ఆ క్లయింట్ మీద పెట్టే ఎఫర్ట్, డబ్బులు ఉన్నాయో, లైటింగ్, ఎంతమంది స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ శాలరీస్ దాని మీద రావాలి అంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ అది వ్యూవర్షిప్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి వచ్చే యాడ్స్ మీద మీరు బతకాలి. సో ఇది ఎవరికి అర్థం కాదు. సో ఇప్పుడు ఏంటంటే మంచి బ్రాండ్లు వచ్చి బ్రాండింగ్ వచ్చింది అనుకోని ఇంటిగ్రేషన్ చేస్తే వాళ్ళు 1,00,000 ఎంతో ఇస్తారు. అప్పుడు ఇప్పుడు ఈ 10 ఎపిసోడ్ మనం చేస్తాం కదండి, అలా రికవర్ అవుతాయండి. నో లాస్ నో ప్రాఫిట్ కింద వెళ్ళిపోద్ది. ఒక 10,000 మిగిలితే కూడా తప్పకుండా. అలా రాకపోతే ఇంకా సిరీస్ ఫ్లాప్ అయినట్టే. అట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అంటే యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా ఛానల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్లా పాడ్కాస్ట్లు కానీ లేకపోతే వెబ్ సిరీస్లు పెట్టిన వాళ్ళది అంటే హై లెవెల్లో రన్ అవుతున్నాయి ఫినాన్షియల్గా అన్నది ఏం లేదు. త్రూ రెవెన్యూ కొలాబరేషన్స్ ఇవి వస్తే ఇప్పుడు మీకు ఎవరు డబ్బులు వస్తాయంటే అండి, ఇప్పుడు సీరియల్స్ చేసే వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళు తక్కువ పేమెంట్లు ఉంటాయండి. వాళ్ళు వ్లాగ్స్ చేస్తారు, ఫేమ్ ఉంటాయి వాళ్ళకి, వ్లాగ్స్ చేస్తారు. 4 lakhs 5 lakhs 1 మిలియన్ వ్యూవర్షిప్ వస్తుంది. వాళ్ళకి పెట్టుబడి చాలా తక్కువ. ఇప్పుడు ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కాకుండా ఇంట్లో హోమ్ టూర్ చేసే వాళ్ళకి వీళ్ళకి పెట్టుబడి తక్కువ ఉంటుంది. ఒక ఐఫోన్ పట్టుకొని ఒక మైక్ పెట్టుకొని, హాయ్ ఫ్రెండ్స్ మొన్న మా అత్తగారు ఇది కొన్నారు, ఈ మధ్యలో ఒక యాడ్ వస్తుంది, దీపస్తంభం యాడ్ చెప్తారు మధ్యలో, వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు. ఈ వీడియో తీయడానికి ముందు అంత డబ్బులు జనరేట్ అవుతాయి. సో వాళ్ళకి ఏమైనా రెవెన్యూ ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి తక్కువ. మీరు ఎప్పుడు అంటే వెబ్ సిరీస్లే చేశారు కానీ ప్రసాద్ బైరా గారు వ్లాగ్స్ ఎప్పుడు చేయలేదు, పర్సనల్ ఛానల్ అంటూ ఏం లేదు. ఎందుకంటే చాలా మంది వ్లాగ్స్ చేశానండి, 2 చేశాను. వర్స్ట్ ఉంటే ఒకటి హెయిర్ ఆయిల్ ఏదో చేశారు, దానివల్ల చిరంజీవి గారిని కలవడం మిస్ అయిపోయా. కమిటీ గుర్రాలు పెట్టయిన తర్వాత చిరంజీవి గారు అందరినీ ఇంటికి పిలిచారు. అవును, అందరు వెళ్ళారు, మీరు వెళ్ళలేదు. నాకు ఆ విషయం తెలియదు. నేను మైసూర్ వెళ్ళా అప్పుడే. అది నేను చేసిన ఏ బ్రాండ్ నేను చేసింది కాదండి, మా ప్రొడ్యూసర్స్ మా బాస్ అలా అంతా ఇచ్చింది. సో మైసూర్కి వెళ్ళి చిరంజీవి గారిని కలవడం మిస్ అయిపోయారు. రిగ్రెట్ అయ్యారు బాగా? నేను ఫ్లైట్ దిగాను, నాకు కాల్ వచ్చిందండి, చిరంజీవి గారు అర్జెంట్ రమ్మంటున్నారా అని వెళ్ళకపోయాను. సో తర్వాత ఎప్పుడైనా కలవడం అలా జరిగింది చిరంజీవి గారిని? ఇప్పటిదాకా అయితే కలిసాను, ఒక్కసారి కలిసా కానీ ఎక్కువ డిస్కషన్ ఏం లేదు. అంటే ఏంటి అసలు మీరు ఎవరి ఫ్యాన్ యూజువల్గా? హీరోస్ నాగేశ్వరరావు గారు ఈ జనరేషన్లో ఎవరు లేరా? మధ్య జనరేషన్ కూడా మరీ ఓల్డ్. అంటే మా ఊర్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అవే వచ్చేవండి. తేజ న్యూస్, ఈటీవీ సినిమా 2 ఛానల్ ఉంటాయి, అవే వచ్చేవి. ఏ ఊరండి మీది? మాది కొత్తూరు దగ్గర గురండి అని ఒక చిన్న పల్లెటూరు. ఓకే. సో యూజువల్గా బెహరా అనగానే అందరూ ఒరిస్సా అనుకుంటూ ఉంటారు కదా, ఏంటి ఒరిస్సా ఒరిజినేటెడా మీరు లేకపోతే? తెలుగునండి నేను.
తెలుగు ఓకే, పక్క శ్రీకాకుళం దగ్గర ఒక శ్రీకాకుళం చిన్న దగ్గర, ప్లేస్. పుత్తూరు, శ్రీకాకుళం జిల్లా. ఓకే, మరి అంటే చాలా రిమోట్ విలేజ్ అని చెప్పొచ్చు. బాగా చిన్న ఊరు, 300 ఇల్లు ఉంటాయి, అంతే. 250, 300 ఉంటాయి. ఇప్పుడు ఊర్లో ఎవరు లేరండి, అందరూ హైదరాబాద్లోనే ఉంటున్నారు ఊరంతా. ఓకే, తాపి పనులని వలసలు వెళ్ళిపోయి అలా ఉంటాయి, కానీ ఇక్కడ ముసలి వాళ్ళు ఉంటారు ఊర్లో. ఓకే, ఎప్పుడైనా మిస్ అవుతుంటారా ఊరిని? అయ్యో మా ఊరు అంటే చాలా ఇష్టం. వెళ్తూ ఉంటారా? వెళ్ళిపోతాను. ఏంటి ఓన్లీ సంక్రాంతికే వెళ్తారని కంప్లైంట్ చేస్తుంటారంట ఊర్లో వాళ్ళు. అప్పుడప్పుడు లేట్గా వెళ్తానని. ఓకే, అమ్మగారు ఎక్కడ ఉంటారు? అమ్మ ఊర్లోనే ఉంటారు. అందరు పెద్దగా అయిపోయారు, లైక్ తీసుకురావాలి, అమ్మతో ఉండాలి అన్న థాట్ ఎప్పుడైనా? ఆవిడ రాదండి, రాదు. ఊరికే వచ్చిన టీవీ చూసి సీరియల్ చూసి మళ్ళీ పడుకుని పోయి వెళ్ళిపోతాను బాబు, రేపు 5 కేజీలు బియ్యం బయట పెట్టేసాను, ఎలకలు తినేస్తాయి అంటది. నీ కొడుకు కన్నా 5 కేజీలు బియ్యం ఎక్కువ అనుకుంటారు. ఇంకా వర్క్ చేస్తున్నారా అమ్మగారు? ఓకే, ఏం వర్క్? అంగన్వాడీ టీచర్ అండి ఆవిడ. ఓ, అంటే ఇప్పుడు చాలా వరకు ఇంత ఫేమ్ వచ్చింది, ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంత డబ్బులే రావట్లేదండి. బట్ స్టిల్ అంటే అమ్మగారు చాలా కష్టపడి మిమ్మల్ని పెంచారని విన్నాను. మీరే నాకు అసలు పిక్చర్ గుర్తుంది లేదు, అంత డబ్బులే రావట్లే. లైక్ చాలా సందర్భాల్లో చెప్పారు అమ్మగారు చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు, నన్ను చెల్లిని అని. ఇప్పుడు ఎందుకు జాబ్ మానేయమని చెప్పొచ్చు కదా హ్యాపీగా? చెప్పాను. ఏమన్నది? ఏమన్నది? మా అన్న ఇంక నీ పన్ను చేసుకొని నా పని నేను చేసుకుంటాను, నేను నీకు రూపాయి అడగను అంటే మళ్ళీ ఫోన్ చేసి బాబు డబ్బులు ఊరికే ఆవిడ సరదా. సో నేను అమ్మగారి గురించి ఏం చెప్తారు? ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ కదా. అంటే నేను సంపాదించే టైంకి అమ్మకి వయసు అయిపోయింది. సో అది అంటే నేను ఇంకా ఇప్పుడు నేను బంగారం కొనిచ్చిన, చీర కొనిచ్చిన, పక్కింటికి వెళ్ళి చెప్తుంది, కానీ వేసుకుని తిరిగి అంత వయసు లేకుండా పోయింది ఆవిడ. ఏంటి లైఫ్లో ఏదైనా రెగ్రెట్ ఏమైనా ఉందా? దిస్ ఇస్ ద రెగ్రెట్, నేను ఇంకా అసలు దాన్ని తిరిగి తీసుకురాలేనన్న విషయం ఏమైనా ఉందా లైఫ్లో? ఏంటి? ఐఎమ్ నాట్ గుడ్ సన్, అదొక్కటే రిగ్రెట్. యు ఆర్ నాట్ గుడ్ సన్? ఐఎమ్ నాట్ గుడ్ సన్. అయ్యో, అదేంటండి, ఎందుకు? అంటే చెప్పాను కదా, ఎంతమంది అమ్మకి బాగా చూసుకునే జాబ్ చేసి డబ్బులు పంపించి మంచి, అప్పుడు నేను సెటిల్ అయి ఉంటే ఇంకా మంచి వైద్యం చేయించేవాడిని. ఇప్పుడు కూడా సెటిల్ అయిపోయారు కదా, లైక్ ఫైన్ కదా. కానీ ఇప్పుడు అమ్మకి ఎంత ఏది లేదు. ఇప్పుడు నేను ఒక అమ్మని ఎక్కడైనా జాయిన్ చేద్దామన్నా, ఎక్కడైనా తీసుకెళ్దామన్నా సరే, ఆవిడ మొన్న మాల్కి వెళ్ళారు, ఒక దగ్గర కూర్చుని పోయారు ఆవిడ, మొత్తం తిరగలేక. సో అది అట్లీస్ట్ ఒక మాలే తిప్పలేకపోయినా, నేను ఒక కంట్రీ తీసుకెళ్ళి అది చూడమ్మా అంటే రావదండి. చెప్తున్నా, కొంచెం ఎర్లీగా నేను సెటిల్ అయ్యి ఉంటే తీసుకెళ్ళేవాడిని. ఎందుకు ఎర్లీగా సెటిల్ కాలేకపోయారు? అంటే అవకాశాలు ఇండస్ట్రీలో లేట్గానే వస్తాయి, లేట్గానే సెటిల్ అయ్యారు, ఎదగడం వేరండి. ఏంటి తేడా సెటిల్ అవ్వడానికి ఎదగడానికి? సెటిల్ అవ్వడం అంటే ఏంటంటే, సెటిల్ అనేది ఎవరు అవ్వడండి. నాకు 1,00,000 రూపాయలు నెల జీతం వచ్చింది అనుకోండి, సెటిల్ ఎందుకు అవుతాడు? ఇంకేదో కావాలి. నేను ఇల్లు కొనుక్కుని 50,000 ఈఎంఐ కట్టుకుని 50,000 ఎలా బతకాలని ఆలోచిస్తాను. 2 లక్షలు వచ్చింది అనుకోండి, ఇంకొంచెం పెద్ద ఇల్లు కట్టుకుని కారు కొనుక్కుని 2 ఈఎంఐలు పెడతాను. సో సెటిల్ అవ్వగానే, అంటే సెటిల్ అంటే మీకు నమ్మకం అండి, నెల నాకు ఒక జీతం వస్తుంది, ఏమైనా జీతం నాకు ఇన్కమ్ నాకు వచ్చేస్తుంది అని ఒక ధైర్యం ఉంటుంది. ఎదగడం అలా కాదండి. ఎదగడం అంటే మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు చాలా వదిలేయాలండి, చాలా వదిలేయాలి, లేకపోతే మీరు చేయలేరండి. సో ఇప్పుడు ఏ ఒక్క ఎమోషన్ మిమ్మల్ని వెనక్కి లాగినా మీరు ముందుకెళ్ళారు. ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చారు, ఎన్ని వదిలిసుంటారు, ఎన్ని చూసుకుంటారు, డెఫినెట్గా చాలా వదిలేయాలి. అందుకే నేను ఎవరైనా ఊర్లో ఉండే, నేను వచ్చేస్తాను రా సినిమాల్లోకి అంటే, వచ్చి వెంటనే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సినిమా ఆయన తీసేద్దాం, నువ్వు పెట్టి చేయదరు. అంటే ఇండస్ట్రీకి వస్తేనే, అంటే ఈ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీకి, లైక్ మన ఇండస్ట్రీకి వస్తేనే ప్రాబ్లమ్స్, ఎనీ ఇండస్ట్రీలో కూడా ఇలా. మీకు సింపుల్ అండి, మీరు ఎక్కడికో ఏ ఇండస్ట్రీకి వస్తే అమ్మని వదిలేయాలా లేకపోతే ఫ్రెండ్స్ని వదిలేయాలా అంటే, చదువుకున్నారు కదా, డాక్టర్ చదువుకున్నారు. మీరు ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేసేవాళ్ళు? ఎరబాబా సినిమాకి వెళ్దాం, ఇంకేం విషయాలు, అమ్మ కూరండే అంటారా? ఏం చేస్తారు? ఓ రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఎవడొచ్చినా మీకు చిరాగా వచ్చేసి చదువుకుంటారు. ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది అనగానే ఇంకెవడేం మాట్లాడి ఇంటర్ట్ అయిపోతూ ఉంటారు, ఎక్కడ మర్చిపోతామన్న భయం ఉంటుంది. మీరు రాసే ఆ ఒక్క ఎగ్జామ్కి అవునా, ఎందుకు అది మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. అలాంటి ఎగ్జామ్లు మీరు చదువుకున్నప్పుడు ఎన్ని రాస్తారండి కదా. మరి మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మీరు ఎంత ఐసోలేటెడ్గా ఉండాలి. మీరు ఈ రిలేషన్స్ నుంచి, ఎమోషన్స్ నుంచి ఏ ఒక్కడైనా ఆపేస్తుంది అనుకోండి, మీరు వెనకడిగేస్తారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.